నీవు ధనవంతుడుగా ఉన్నావంటే నీకు కలిగినంత దానము చెయ్యు. ఒక దేవాలయం కడుతుంటే ఆ దేవాలయంకి ఒక 1000 రూపాయలు దక్షిణగా వేయు. మరొక జన్మంలో నీ ఖాతాలో జమ పడుతుంది. ఒక పేదవాడు ఇల్లు కడుతున్నాడంటే వాడికి 1000 రూపాయలు ఇయ్యు. నీ శరీరం బాగోలేదంటే అది పరిష్కారంగా శుద్ధి చేసుకో. కానీ నీకు పనికిరాని విషయాల దుక్కు ఖర్చు పెట్టకు. పనికిరాని ఆలోచనలు నీ మనసులో ఉంచకు. ధనవంతుడినని విరవేగకు. గర్వపడకు. పరమాత్ముడు అవిర్భించిస్తాడు, అంతా చూస్తాడు. ఇటువంటి భావన మీద ఉన్నాడు. ఇటువంటి వాడికి ఎటువంటిలాగా చేయాలని తాను నిర్ణయిస్తాడు. కర్మ వాడి చేతిలో ఉన్నది.